So here we have a Turing machine is having a tape-like structure, just like a finite automata. So in which way it is different, we will see. So what is the specialty of this tape compared to the other? What is the specialty of this tape? ట్యూరింగ్ మిషన్ టేప్‌కి ఫైనైట్ ఆటోమేటాలో, పుష్‌డౌన్ ఆటోమేటాలో కూడా టేప్ ఉంది. దీంట్లో స్పెషల్‌గా ఏంటి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ ఇట్ ఎస్పెషల్లీ? సో, బ్లాంక్ స్పేసెస్ కూడా ఉంటాయి. ఓకే. ఇంకా? ఈస్ దేర్ ఎనీ అదర్ స్పెషాలిటీ? ఈస్ దేర్ ఎనీథింగ్ యాహ్! Two-way tape with the infinite length, ma'am. Yeah. So Turing machine consisting of other than input symbols, it consisting of other symbols also like blank, etc. And also the one more speciality in this is it is a two-way tape. It is a two-way tape with infinite length. That is the specialty of the tape in the Turing machine. అండ్ నేను బ్లాంక్ సింబల్స్ స్మాల్ బీ పెట్టాను. యాక్చువల్‌గా టెక్స్ట్ బుక్‌లో మనకి స్మాల్ బీనే ఇచ్చారు. దాంతో ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే, మనకి ఇన్‌పుట్ సింబల్స్ కనుక ఇన్‌పుట్ ఆల్ఫాబెట్ ఏబీ అని చెప్పి మనకి ప్రాబ్లమ్‌లో ఇచ్చినప్పుడు, దాంట్లోనూ బీ ఉంటుంది. బ్లాంక్ సింబల్‌లోను బీ ఉంటుంది కాబట్టి కన్‌ఫ్యూజింగ్‌గా ఉండి కొంచెం మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో, సమ్ నాట్ ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్స్‌లో క్యాపిటల్ బీ మెన్షన్ చేశారు. మనకి ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ అయితే బీనే. సో, మోర్ ఓవర్ దేర్ ఈస్ నథింగ్ రాంగ్ వైల్ మెన్షనింగ్ క్యాపిటల్ బి ఆర్ స్మాల్ బి. సో, మీకు ఎగ్జాంపుల్ మీరు ఇన్‌పుట్ ఆల్ఫాబెట్ 0, 1తో తీసుకుంటే మీరు స్మాల్ బి అయినా పెట్టేయొచ్చు. సో, నేనిక్కడ ఎందుకు మళ్ళీ కన్‌ఫ్యూజ్ చేయడం అని చెప్పి క్యాపిటల్ బి మెన్షన్ చేసేసాను. యూ కెన్ చేంజ్ దట్ ఆల్సో. అండ్ ఆల్సో వి ఆర్ హావింగ్ ఎ రీడ్ రైట్ హెడ్. యాస్ ద నేమ్ ఇట్‌సెల్ఫ్ ఇండికేట్స్ వి కెన్ రీడ్ ద సింబల్స్ ఫ్రమ్ ద టేప్ అండ్ వి కెన్ రైట్ ద సింబల్స్ ఫ్రమ్ ద టేప్. అండ్ సిన్స్ ఇట్ ఈస్ ఎ టూ వే టేప్, వి కెన్ గో ఇన్ బోత్ ద డైరెక్షన్స్. మనం లెఫ్ట్‌కి వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైమ్ వి కెన్ గో టువర్డ్స్ రైట్ ఆల్సో. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకేం చూసాం దీంట్లో? So coming to the definition part, Turing machine is a 7-tuple notation, and we all know about this. Here tau represents tape symbols instead of stack symbols in push-down automata. Here it represents tape symbols. Okay. సో దిస్ ఇస్ ఇన్పుట్ సెట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ సింబల్స్. సో ఇక్కడ టేప్ సింబల్స్ లో మనకి ఇన్పుట్ సింబల్స్ తో పాటు అడిషనల్ సింబల్స్ కూడా ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద అడిషనల్ సింబల్ బ్లాంక్. టిల్ నౌ వి నో దట్ ఓన్లీ, రైట్? కమింగ్ టు ద ట్రాన్సిషన్ మనం ఎలా చేస్తాము అంటే బేస్డ్ ఆన్ ద స్టేట్, right? Based on the state and based on the tape symbol, we are going to we may reach another state, or and we may write some symbol into the tape. And along with that, you can move either in left or right direction. You can move either in left or right direction. So this is the blank, B for blank and F for the final state that we already know. These are the 7 tuples. And next representation of the Turing machine, you can represent in 3 ways: instantaneous description, transition table, and transition diagram. Coming to the transition instantaneous description. సో ఇన్స్టాంటేనియస్ డిస్క్రిప్షన్‌లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా టేప్ ఉంది. టేప్‌లో కొన్ని సింబల్స్ ఉన్నాయి. అండ్ రిమెంబర్ వన్ థింగ్ దట్ ఆల్ ద రిమైనింగ్ ఎంప్టీ స్లాట్స్ ఆఫ్ ద టేప్ ఆర్ ఫిల్డ్ విత్ ద బ్లాంక్ సింబల్స్. సో మనం ఇనీషియల్‌గా స్ట్రింగ్‌ని మనం టేప్ మీద రైట్ చేయాలి. సో స్ట్రింగ్‌ని టేప్ మీద రైట్ చేసిన తర్వాత లెఫ్ట్ ఓవర్ బ్లాంక్ సింబల్స్‌ని, ఐ మీన్ లెఫ్ట్ ఓవర్ ఎంప్టీ స్లాట్స్‌ని డిఫాల్ట్‌గా బ్లాంక్ సింబల్స్‌తో ఫిల్ అయిపోతాయన్నమాట. సో అందుకని మనం ఇక్కడ బీని రిప్రజెంట్ చేసాము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్‌లో కరెంట్ స్టేట్ Q3 అనుకుందాం. అండ్ అది దేన్ని పాయింట్ చేస్తుంది అంటే A1 అనే సింబల్‌ని పాయింట్ చేస్తుంది. సో దీనికి ఈక్వివలెంట్ ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్ రాయాలి అంటే ఫస్ట్ మనం ఈ స్ట్రింగ్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. A1 దగ్గర నుంచి టువర్డ్స్ రైట్, అంటే A1తో కలుపుకొని టువర్డ్స్ రైట్ ఒక పార్ట్, A1 కాకుండా టువర్డ్స్ లెఫ్ట్ ఒక పార్ట్ డివైడ్ చేసుకుంటే, లెట్స్ ఇమాజిన్ దట్ డివైడ్ చేసుకుంటే A1కి ముందు మనం Q3 అనే స్టేట్‌ని మెన్షన్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ జస్ట్ మనం ఇట్ ఈస్ ఎ ఈజీ వే ఆఫ్ రిప్రజెంటేషన్. జస్ట్ ఈ స్టేట్ ఏ సింబల్‌ని అయితే పాయింట్ చేస్తుందో దానికన్నా ముందు మనం ఆ స్టేట్‌ని మెన్షన్ చేస్తే ఆ స్ట్రింగ్ లైన్‌లో, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్. లెట్ మీ గో త్రూ దట్. సో ఇక్కడ చూసారు కదా! ఇక్కడ A1ని పాయింట్ ఔట్ చేస్తుంది. కాబట్టి A1కి ముందు Q3 అనే స్టేట్ పెట్టుకుంటాం. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం అంతే.
that is about instantaneous description. And coming to the moves in the Turing machine, సో నేను ఆల్రెడీ నిన్న ఇది కూడా డిస్కస్ చేసాం. సో ఇదొక ఇక్కడ సరిగ్గా పడలేదు ప్రింట్. ఎనీవే ఇన్ ద లాస్ట్ క్లాస్ వీ హావ్ డిస్కస్డ్ దిస్ వన్ ఆల్సో. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ క్లాస్‌లో చెప్తాను. సో నేను అది వదిలేస్తున్నాను. లాస్ట్ క్లాస్‌లో చూసాం ఆల్రెడీ. అండ్ కమింగ్ టు ద రిప్రజెంటేషన్ బై ద ట్రాన్సిషన్ టేబుల్. సో మనం ట్రాన్సిషన్ టేబుల్‌తో రిప్రజెంట్ చేయాలి అనుకుంటే, సో లైక్ దిస్ యూ కెన్ రిప్రజెంట్. ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి ఒకసారి. నేను ఎగ్జాంపుల్ కోసం మళ్ళీ పైకెళ్ళి చెప్తాను. ఎనీవే లుక్ ఇంటు దిస్. సో ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే స్టేట్స్ రాసుకుంటాం ఫస్ట్. మనం ఫైనైట్ ఆటోమేటా కూడా ఇలాగే చేసేవాళ్ళం. స్టేట్స్ రాసుకునేవాళ్ళం. ఇన్పుట్ సింబల్స్ ఇక్కడ రాసుకునేవాళ్ళం కాలమ్స్ దగ్గర. కాకపోతే ఇక్కడ ఇన్పుట్ సింబల్స్ బదులు మనం టేప్ సింబల్స్ అంటున్నాం. టేప్ సింబల్స్ అంటున్నాం కాబట్టి డిఫాల్ట్‌గా ఏది ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అంటే బ్లాంక్ స్పేస్ కూడా, బ్లాంక్ సింబల్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది, బ్లాంక్ స్పేస్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టేప్ సింబల్ ఈ ఎగ్జాంపుల్‌లో 0 ఒకటే అనుకుందాం. సో టేప్ సింబల్ తీసుకున్నారు, బ్లాంక్ స్పేస్ తీసుకున్నారు. సో ఎలా రాసుకుంటారు ఇక్కడ మూవ్స్‌ని అంటే క్యూ0 అనే ఆహ్, క్యూ0 అనే స్టేట్‌లో గనక మనకి ఈ టేప్ సింబల్ 0 వస్తే దట్ షుడ్ ఎంటర్స్ ఇంటూ ద స్టేట్ క్యూ0. అది క్యూ0లోనే ఉంటుంది. అండ్ 0 బికమ్ 0 ఓన్లీ. అండ్ వి నీడ్ టు మూవ్ రైట్. సో ఇలా మనం ఇక్కడ దాని ఈక్వలెంట్ స్లాట్‌లో ఇలా రాసుకుంటాం. సపోజ్ దీని దీని మీనింగ్ ఏంటి? క్యూ0 అనే స్టేట్ నుంచి క్యూ0 అనే స్టేట్‌లో ఉన్నాము. అండ్ ఇన్పుట్ సింబల్ బ్లాంక్ ఉంది. క్యూ0 అనే స్టేట్‌లో ఉన్నాం. లెట్ మీ explain through an diagram. Suppose if you are suppose the inputs in just a second. Pencil అది అయింది. ఒక second. Okay, I'm facing some kind of difficulty for my write-up. Just imagine that. సో మనకు టేప్‌లో సమ్ జీరోస్ అండ్ సమ్ టేప్ సింబల్ సమ్ జీరోస్ అండ్ బ్లాంక్ ఉంది. సో ఎప్పుడైతే మనకు టేప్‌లో బ్లాంక్ వచ్చిందో అప్పుడేం చేయాలి? మనం క్యూ0 స్టేట్‌లో నుంచి క్యూ1 స్టేట్‌కి ఎంటర్ అవ్వాలి. అండ్ దట్ బ్లాంక్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ 0 అండ్ వి నీడ్ టు మూవ్ రైట్. సో దట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టేబుల్ లైక్ దిస్. సో ట్రాన్సిషన్ టేబుల్‌లో ఇలా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. So here, let us consider an example. Construct a Turing machine for the function f of x is equal to x plus 1 over input alphabet ఏమి ఇచ్చారు ఇక్కడ, over sigma is equal to 0. Yeah. So this is the function given. So just observe చేయండి, what is the function here? F is equal to, what is the function given? f of x is equal to x plus 1. అంటే ఏమడుగుతున్నట్టు, దిస్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఆపరేషన్. నువ్వు ఎక్స్ వాల్యూ ఎంతైతే ఇచ్చావో దానికన్నా ఒకటి పెంచాలి. సో హియర్ దిస్ ఫంక్షన్ రిఫ్లెక్ట్స్ అన్ ఇంక్రిమెంట్ ఆపరేషన్. సో ఇంక్రిమెంట్ ఆపరేషన్ అంటే లెట్ us కన్సిడర్ దట్ సపోజ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఒక జీరోనే అన్నాం కాబట్టి లెట్ us ఇమాజిన్ దట్ యువర్ టేప్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 జీరోస్ ఫర్ ఎగ్జాంపుల్. సో నీకు టేప్‌లో 3 జీరోస్ కనుక ఉంటే ఫైనల్లీ యూ నీడ్ టు గెట్ 4 జీరోస్ యాజ్ యువర్ అవుట్‌పుట్. అండర్‌స్టూడ్? మనకి సపోజ్ టేప్‌లో 2 జీరోస్ ఉంటే 3 జీరోస్ అవుట్‌పుట్‌గా రావాలి. అంటే ఫైనల్‌గా టేప్‌లో ఇంకొక జీరో పెరగాలి. దట్ ఈస్ వాట్ వి వాంట్. టేప్‌లో ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో ఇంకొక జీరో ఎక్స్‌ట్రా పెరగాలి. దానికి మనం కన్‌స్ట్రక్ట్ చేయాలి ట్యూరింగ్ మెషిన్‌ని.
సో, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3 జీరోస్ ఉంటే 4 జీరోస్ పెరగాలి. 4 ఉంటే 5 పెరగాలి. అప్పుడేం చేయొచ్చు? ఇనీషియల్లీ మన సపోజ్ నాకు స్ట్రింగ్ ఇలా ఉంది. ఇనీషియల్‌గా టేప్ ఏ సింబల్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది? ఇనీషియల్లీ వాట్ ఈస్ ద సింబల్ ఇన్ ద టేప్ టు పాయింట్ ఔట్? ఇనీషియల్ సింబల్ ఏంటి టేప్‌లో ఉంది? 0. స్ట్రింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిద్దో అక్కడి నుంచి మనం మెన్షన్ జేసుకోవాలి. అండర్‌స్టూడ్ ఆర్ నాట్? యాహ్! 0 మీరు బ్లాంక్ అని చెప్పకూడదు. ఎందుకంటే డిఫాల్ట్‌గా ఎంప్టీ స్లాట్స్ అన్ని బ్లాంక్‌తో ఫిల్ అయిపోతాయి. వి డోంట్ బాదర్ అబౌట్ దట్. సో యాహ్! సో, ఇక్కడ ఇనీషియల్‌గా టేప్‌లో 0 ఉంది. సో, ఇప్పుడు మనం ఎలా రాసుకోవాలంటే జస్ట్ లిజన్. ఈ చిన్న స్టార్టింగ్ ఒక 2, 3 బేసిక్ లెవెల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. అవి గనక మీరు అందుకోగలిగితే వాటిని ఫాలో అవ్వగలిగితే కొన్ని కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్స్‌లో కూడా ఈజీగా ఎళ్ళగలుగుతారు. అండ్ వన్ మోర్ థింగ్ ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్‌లోని అడ్వాంటేజ్ ఏంటంటే లెంథీ టాపిక్స్ ఉండవు. ఎక్స్‌ప్లనేషన్ స్టార్టింగ్‌లో కాబట్టి కొంచెం లెంథీగా అనిపిస్తుంది. టాపిక్స్ తక్కువున్నాయి. మీరలా కాకుండా ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ ఇవన్నీ గూడా టాపిక్స్ ఎక్కువున్నాయి. చాలా టాపిక్స్ చదవాలి ఆ యూనిట్ మీరు కంప్లీట్ చేయాలంటే. ఈవెన్ థర్డ్ యూనిట్ వరకు. ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ మీకు టాపిక్స్ తక్కువుంటాయి. కొంచెం అర్థం అవ్వడానికి టైం పడుతుంది కాకపోతే. అవేంటంటే కొంచెం ఈజీగుంటాయి. ఇవి కొంచెం కష్టంగా ఉన్నా వన్స్ మీకు అర్థమైతే బెస్ట్ థింగ్ అన్నమాట. ఇవి ఫాలో అవ్వడం మీరు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఎందుకంటే చాలా తక్కువ టాపిక్స్ చదువుకుంటే మీకు అయిపోతుంది కాబట్టి. సో, ఎనీవే వినడానికి అన్నీ వినండి. ఈ మంత్ ఎండింగ్‌తో ఎటు సిలబస్ అవ్వచేయాలని జెప్తున్నారు కాబట్టి, అన్నీ విని మీకేది బెటర్‌గా ఉంటే అది ఫాలో అయిపోవడం బెటరు. ఆ తర్వాత మీ ఇష్టం. సో, ఇప్పుడు మన టాస్క్ ఏంటి అంటే, ఇనీషియల్‌గా మనకి ఇన్‌పుట్ సింబల్ ఏముంది? 0 ఉంది. సో, 0 ఉన్నప్పుడు నేనేం చేయాలి? 0 ఉన్నప్పుడు నేను జీరోని జీరోగానే ఉంచుతాను. నెక్స్ట్ రైట్‌కి మూవ్ అయిపోతాను. ఎందుకంటే నాకు కావాల్సింది ఈ బ్లాంక్ ఉంది గదా! దీని ప్లేస్‌లో 0 రావాలి. అప్పుడు నాకు 3 జీరోలుంటే 4 జీరోలొస్తాయి. 4 జీరోలుంటే 5 జీరోలొస్తాయి. 2 జీరోలుంటే 3 జీరోలొస్తాయి. ఎందుకంటే ఇక్కడ స్ట్రింగ్ అంతా ఫిల్ అయిపోయిన తర్వాత బ్లాంక్ పెడతాం గదా! సో, మన ఎయిమ్ ఏంటంటే ఇప్పుడు 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని వన్ బై వన్ ప్రాసెస్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఎప్పుడైతే బ్లాంక్ వచ్చిందో ఈ బ్లాంక్‌ని గూడా 0తో రీప్లేస్ చేస్తే ఐ ఐ కెన్ ఐ కెన్ కంప్లీట్ ద టాస్క్. ఇంక్రిమెంట్ బై 1 అయిపోయినట్టే. సో, అప్పుడు నేనేం చేయాలి? నాకు ఇనీషియల్‌గా ఒక 0 వస్తే జీరోని జీరోగానే ఉంచి నెక్స్ట్, నెక్స్ట్ రైట్‌కి మూవ్ అవ్వాలి. నెక్స్ట్ గూడా జీరోనే వస్తుందా? జీరోని జీరోగానే ఉంచి రైట్‌కి మూవ్ అవ్వు. తర్వాత గూడా 0 వస్తుందా? జీరోగానే ఉంచి రైట్‌కి మూవ్ అవ్వు. ఎప్పుడైతే నీకు బ్లాంక్ వచ్చిందో సో, అలా ఎన్ని జీరోస్ ఉన్నా మనం జీరోని జీరోగానే ఉంచి రైట్‌కి మూవ్ అవ్వాలి. ఎప్పుడైతే మనకి బ్లాంక్ వచ్చిందో బ్లాంక్‌ని జీరో చేసి వి కెన్ మూవ్ రైట్ ఆర్ యూ కెన్ డూ నథింగ్. మూవ్ అవ్వకపోయినా పర్లేదు. మూవ్ అయినా పర్లేదు. సో, బ్లాంక్‌ని జీరో చేసి యూ కెన్ మూవ్ రైట్. అప్పుడు మనం ఫైనల్ స్టేట్‌కి రీచ్ అయ్యామని చెప్పుకోవచ్చనమాట. సో, లెట్ మీ ట్రై వన్. ఎందుకో రావట్లేదు. ఏదో కొంచెం ప్రాబ్లమ్ వస్తుంది రాయడానికి. లెట్ మీ ట్రై విత్ హ్యాండ్. సో, ఇనీషియల్లీ ఐ యామ్ ఎట్ క్యూ నాట్ స్టేట్. సో, క్యూ నాట్ నుంచి సో, వాట్ ఓకే. ఎనీవే కంపేర్ దిస్ విత్ ద ట్రాన్సిషన్ టేబుల్ గివెన్. సో, ట్రాన్సిషన్ టేబుల్ చూడండి ఏం రాసామో. జస్ట్ లుక్ ఇంటు ద ట్రాన్సిషన్ టేబుల్ ఫస్ట్. ట్రాన్సిషన్ టేబుల్‌లో ఏం రాసాము? మనకి క్యూ నాట్‌లో 0 వస్తే, క్యూ నాట్‌లో 0 వస్తే అంటే ఇనీషియల్‌గా 0 వస్తే జీరోని జీరోగానే ఉంచి రైట్‌కి మూవ్ అవ్వాలి. సేమ్ స్టేట్‌లో ఉండాలి మనం. ఎందుకంటే వి నీడ్ టు వి నీడ్ టు పాస్ ఆల్ ద జీరోస్. వి నీడ్ టు క్రాస్ ఆల్ ద జీరోస్ అండ్ వి నీడ్ టు ఫైనల్లీ రీచ్ బి. ఎన్ని జీరోస్ వస్తే అన్ని స్టేట్స్ మార్చుకుంటూ కూర్చోలేం గదా! 1000 జీరోస్ వచ్చినియి. 1000 స్టేట్స్ పెట్టుకోం గదా! నో నీడ్ యాక్చువల్లీ. రొటీన్ టాస్క్ ఏంటి అంటే 0 వచ్చినప్పుడల్లా జీరోని జీరోగానే ఉంచి రైట్‌కి మూవ్ అవ్వాలి. సో, జీరోని జీరోగానే ఉంచడం అనేది ఒక రొటీన్ టాస్క్ కాబట్టి అంటే లూప్ రావాలి మనకు డయాగ్రామ్‌లో. లూప్ రావాలంటే ఇక్కడ క్యూ నాట్ ఉంటే క్యూ నాట్‌లోనే ఉండాలి ఇక్కడ గూడా. సో, క్యూ నాట్ వచ్చినప్పుడు క్యూ నాట్‌లోనే ఉంటాము. 0 ఉంటే జీరోని జీరోగానే ఉంచి రైట్‌కి మూవ్ అవుతున్నాం. అది క్యూ నాట్ స్టేట్‌లో జరుగుతుంది. ఎంతవరకు రైట్‌కి మూవ్ అవుతామంటే అంటిల్ యూ గెట్ బ్లాంక్ స్పేస్. సో, వెనెవర్ యూ గెట్ బ్లాంక్ స్పేస్ అప్పుడు మనం స్టేట్ చేంజ్ చేసి బ్లాంక్ స్పేస్ ప్లేస్‌లో కూడా జీరోని రీప్లేస్ చేస్తాం. అంటే క్యాపిటల్ బి బదులు జీరోని రీప్లేస్ చేసి మనం
రైట్‌కి మూవ్ అవ్వచ్చు. సో, క్యూ నాట్‌లో 0 వచ్చినంత వరకు కూడా మనం 0ని 0 గానే ఉంచి రైట్‌కి మూవ్ అవుతున్నాం. ఎప్పుడైతే బ్లాంక్ వచ్చిందో బ్లాంక్‌ని కూడా 0 చేసి రైట్‌కి మూవ్ అవుతున్నాం. బ్లాంక్‌ని కూడా 0 చేసి రైట్‌కి మూవ్ అవుతున్నాం. అండ్ స్టేట్ Q1కి చేంజ్ చేస్తున్నాం. హియర్ ఐఎమ్ సారీ ఐ ఫర్గెట్ టు మెన్షన్ హియర్ Q0 ఈస్ ద ఇనీషియల్ స్టేట్ అండ్ Q1 ఈస్ ద ఫైనల్ స్టేట్. ఫైనల్ స్టేట్‌కి ఒక సర్కిల్ పెట్టుకోవాలి కదా! అది మెన్షన్ చేయాలి ఇక్కడ. అంతే. సింపుల్‌గా ఈ ఎగ్జాంపుల్‌లో 2 స్టేట్స్ ఉన్నాయి. సో, ఎలా ప్రాసెస్ చేసాము అంటే క్యూ నాట్‌లో 0 వస్తే 0ని 0 గానే ఉంచి రైట్‌కి మూవ్ అవ్వడం. క్యూ నాట్‌లో బ్లాంక్ స్పేస్ వస్తే బ్లాంక్ స్పేస్‌ని 0 చేసి స్టేట్ మార్చి రైట్‌కి మూవ్ అవ్వాలి. సో, దిస్ ఈస్ ద మ్యాథమెటికల్ డిస్క్రిప్షన్. సో, స్టేట్స్ ఏమున్నాయి? క్యూ0, క్యూ1 ఉంది. ఇన్‌పుట్ సింబల్ 0 ఉంది. అండ్ టేప్ సింబల్ 0, B ఉంది. అండ్ దిస్ ఈస్ ద ట్రాన్సిషన్స్ ఆర్ గివెన్ బై ద ట్రాన్సిషన్ టేబుల్ అండ్ క్యూ0 ఈస్ ద ఇనీషియల్ స్టేట్ అండ్ ఇక్కడ క్యాపిటల్ బి పెట్టుకోండి. దిస్ ఈస్ ద బ్లాంక్ స్పేస్ అండ్ Q1 ఈస్ ద ఫైనల్ స్టేట్. So this is about the small example of the transition Turing machine. So in this way we can have some transition table. Coming to the transition diagram. ట్రాన్సిషన్ డయాగ్రామ్ కూడా అంతే ఫైనైట్ ఆటోమేటాలో ఉన్నట్టే ఉంటుంది. రిప్రజెంటేషన్స్ చిన్న చిన్నగా చేంజ్ అవుతూ ఉంటాయి. సో యూ కెన్ రిఫర్ దట్. సో ట్రాన్సిషన్ టేబుల్ పైన చెప్పిన ఎగ్జాంపుల్‌కి ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే చూడండి ఒకసారి. క్యూ0 నుంచి 0 వస్తే, క్యూ0 నుంచి 0 వస్తే 0ని 0 గానే ఉంచి రైట్‌కి మూవ్ అవుతాం. అగైన్ వి ఆర్ ఇన్ ద సేమ్ స్టేట్ క్యూ0. అందుకని ఇక్కడ మనం సెల్ఫ్ లూప్ తీసుకున్నాం. ఇక్కడేంటి 0 వస్తే 0ని 0 గానే ఉంచుతున్నాం గదా! అంటే ఇన్‌పుట్ 0 అనుకుంటే మనం ఫైనల్‌గా ఏది రైట్ చేస్తున్నాం టేప్‌కి 0నే రైట్ చేస్తున్నాం. అండ్ ఏ డైరెక్షన్‌కి మూవ్ అవుతున్నాం? రైట్‌కి మూవ్ అవుతున్నాం. అలాగే క్యూ0 నుంచి 1 బ్లాంక్ వచ్చినప్పుడు ఓహ్! ఇక్కడ జస్ట్ ఎ సెకండ్. క్యూ0 నుంచి బ్లాంక్ వస్తే బ్లాంక్‌ని మనం 0 చేసి రైట్‌కి మూవ్ అవుతాం. ఇక్కడ ఇలా రాసుకోండి. క్యూ0 నుంచి బ్లాంక్ వస్తే బ్లాంక్‌ని 0 చేసి రైట్‌కి మూవ్ అవుతాం. నెక్స్ట్ Q1 ఈస్ ద ఫైనల్ స్టేట్. సో దట్ ఈస్ ద ట్రాన్సిషన్ డయాగ్రామ్. ట్రాన్సిషన్ డయాగ్రామ్ కూడా అంతే సింపుల్‌గా ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద లాంగ్వేజ్ యాక్సెప్టెడ్ బై ద ట్యూరింగ్ మిషన్. సో ట్యూరింగ్ మిషన్ యాక్సెప్ట్ చేసే లాంగ్వేజ్ అంటే ఎప్పుడు చెప్తాము? ఒక ట్యూరింగ్ మిషన్ ఒక లాంగ్వేజ్‌ని యాక్సెప్ట్ చేస్తుందని. ఎలా చెప్తాము? ఏంటి? సో వెన్ వి కెన్ సే దట్ ద లాంగ్వేజ్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద ట్యూరింగ్ మిషన్. So to say that the language is accepted by the Turing machine, it should be halted. After processing the string, it should halt. Turing machine halt అవ్వాలి. And whenever it halts, it should reach the final state. So final state కి రీచ్ అయ్యి అక్కడ అది halt అయితే then we can say that the language is accepted. Otherwise we can't say like that. So finally it should reach the final state and it should halt after that. Then we can say that the string is accepted by the Turing machine, and after that we can also say that the corresponding language is accepted by the Turing machine like that. So here is an exercise for you. Consider the following Turing machine and describe the processing of three strings given here A, B, C using instantaneous descriptions. Which of the above strings are accepted by the machine? సో ఇక్కడ మనకు ఒక ట్యూరింగ్ మిషన్ ఇచ్చారు. ట్యూరింగ్ మిషన్ ఏ ఫార్మాట్‌లో ఇచ్చారు? 3 రిప్రజెంటేషన్స్ ఉన్నాయి మనకి ట్యూరింగ్ మిషన్‌కి. సో ఇక్కడ ఏ ఫార్మాట్‌లో ఇచ్చారు అంటే ట్రాన్సిషన్ టేబుల్ ఫార్మాట్‌లో ఇచ్చారు. సో మనకు ఒక ట్రాన్సిషన్ టేబుల్ ఇచ్చారు. జస్ట్ మీరు ఆ ట్రాన్సిషన్ టేబుల్‌ని నోట్ చేసుకోండి ఫస్ట్. ఆర్ యూ కెన్ టేక్ ఎ స్క్రీన్‌షాట్ నో ప్రాబ్లమ్. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో ఇక్కడ మీకేం చెప్తున్నారంటే ఒక ట్రాన్సిషన్ టేబుల్ ఇచ్చారు. ట్రాన్సిషన్ టేబుల్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని 3 స్ట్రింగ్స్ ఇస్తున్నారు. సో ఆ టేబుల్‌ని బేస్ చేసుకొని ఆ ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్ హెల్ప్ తీసుకొని ఆ 3 స్ట్రింగ్స్‌ని ప్రాసెస్ చేసి ఏది యాక్సెప్ట్ అవుతుంది, ఏది యాక్సెప్ట్ అవ్వట్లేదు అనేది చెప్పమంటున్నారు. ఫస్ట్ నోట్ డౌన్ దట్ ప్రాబ్లమ్. సో ఫస్ట్ మనకి ఇచ్చిన స్ట్రింగ్‌ని తీసుకొని ఒక్కొక్కటి 1 బై 1 ఏది యాక్సెప్ట్ చేస్తుంది, ఏది యాక్సెప్ట్ చేయట్లేదు అనేది చూడాలి. సో ఫస్ట్ ఒక స్ట్రింగ్ ఉంది గదా! 0, 1, 1. సో ఈ 0, 1, 1 అనేది ఇచ్చిన ట్యూరింగ్ మిషన్ ఈ 0, 1, 1 అనే స్ట్రింగ్‌ని యాక్సెప్ట్ చేస్తుందా? చేయట్లేదు. దట్ యాక్చువల్లీ వి వాంట్. ఓకే.
ట్రాన్సిషన్ టేబుల్ నోట్ చేసుకున్నారా? అదర్‌వైజ్ యూ కెన్ స్క్రీన్ షాట్ తీసుకుంటారో ఏదో ఒకటి తీసుకోండి ఫోటోనో. నేను అడిగినప్పుడు ఆ ట్రాన్సిషన్స్ చెప్పాలి. నాకు ఈరోజు పెన్ సపోర్ట్ చేయట్లేదు. అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంది. సపోర్ట్ చేయట్లా. ట్రాన్సిషన్ టేబుల్ నోట్ చేసుకున్నారా? Okay. Let us go to the string given. Yeah, this is the string given. నేను ఈ రోజంతా కొంచెం పెన్సిల్ యూజ్ చేయలేను. ఇట్ ఈస్ నాట్ సపోజ్డ్ టు యూజ్ నౌ. So just observe carefully. Just observe my pointer, my highlighter. Okay. So here the string is 011. Okay. Here the string is 011, and we are at initially we are at state Q1. జనరల్‌గా Q0 తీసుకుంటాం. ఈ ఎగ్జాంపుల్‌లో Q1 తీసుకున్నాం. మీరు మీరు Q0 అనే తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి యాస్ ఇట్ ఈజ్ అని మెన్షన్ చేసినా వీళ్ళిచ్చారు కదా! ఇది మనం చేయలేదు కాబట్టి ఇక్కడ ఏది ఇనీషియల్ స్టేట్ అంటే అదే తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో Q1 ఇనీషియల్ స్టేట్ కాబట్టి Q1 దగ్గరే స్టార్ట్ చేయాలి. సో ఇనీషియల్‌గా మన టేప్‌లో ఏ సింబల్ ఉంటుంది? అదర్‌వైజ్ ఐ విల్ షేర్ ద ఓపెన్ ద వైట్ బోర్డ్. జస్ట్ ఎ సెకండ్. ఈ స్ట్రింగ్ నోట్ చేసుకోండి. ఈ టేబుల్ కూడా నోట్ చేసుకోండి. నేను వైట్ బోర్డ్ ఓపెన్ చేస్తాను. నాకు చెప్తూ ఉండండి. నేను చేస్తాను. ఓకే. సో వాట్ ఈస్ ద స్ట్రింగ్ దే హావ్ ఆస్క్డ్? దే హావ్ గివెన్? మీరు చెప్తూ ఉంటే నేను ఇక్కడ చేస్తాను. మీకు అక్కడ అలా చూపిస్తే రాదు కదా! 011 చిన్న స్ట్రింగ్ ఏంటి? ఏంటి నా కీబోర్డ్‌లో పడను కూడా పడట్లేదు టెక్స్ట్. ఏదో అయింది. జీరో డబల్ వన్. సంథింగ్ ఈస్ హ్యాపెన్ టు మై ల్యాబీ. టెక్స్ట్ కూడా పడట్లేదు. సో ఐఎమ్ హెల్ప్లెస్. నేను బ్యాక్ టు స్క్రీన్ షేర్‌కి వెళ్ళిపోవడం బెటర్. పడట్ల. ఇంకా పడుతుంది. నేనెక్కడ ఓకే. సో మనకిన్న స్ట్రింగ్ 011. సో మనం ఇనీషియల్‌గా 0ని పాయింట్ ఔట్ చేయాలి కాబట్టి 0 ముందు Q1 పెట్టుకుంటాం. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ సో ఒకసారి చూడండి. Q1 స్టేట్‌లో 0 ఇన్‌పుట్‌తో ఏ యాక్షన్ ఉంది? Q1 స్టేట్‌లో 0 ఇన్‌పుట్‌తో ఏ యాక్షన్ ఉంది? హ్మ్. Q1 స్టేట్‌లో 0 వస్తే ఏం చేయాలి? We need to move to Q2 and next replace 0 with X, and after that we need to move right. Yes or no? సో మనం Q2 స్టేట్‌కి వెళ్ళాలి. అండ్ 0ని Xతో రీప్లేస్ చేయాలి అండ్ రైట్‌కి మూవ్ అవ్వాలి. సో మన ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటి? 011 కదా! 011లో 0 ప్లేస్‌లో X పెట్టాలి. అంటే ఇప్పుడు స్ట్రింగ్ ఏమవుతుంది? X11 అవుతుంది.
ఓకే. రైట్‌కి మూవ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ స్టేట్ Q2కి మారాలి. Q2కి మారినప్పుడు ఇనీషియల్‌గా ఇందాక మనం 0ని పాయింట్ ఔట్ చేస్తున్నాము. ఇప్పుడు రైట్‌కి మూవ్ అవ్వాలి. రైట్‌కి మూవ్ అవ్వాలంటే నెక్స్ట్ దేన్ని పాయింట్ ఔట్ చేయాలి? 1ని పాయింట్ ఔట్ చేయాలి. అంతే గదా! ఇనీషియల్‌గా మన కర్సర్ 0 దగ్గరుంది. 0ని X చేయమంటున్నారు. సో, ఇప్పుడు ఇది X అయిపోతుంది. సో, మన కర్సర్ ఇక్కడ X దగ్గర ఉన్నట్టు. మన కర్సర్ X దగ్గర ఉన్నట్టు. రైట్? నెక్స్ట్ రైట్‌కి మూవ్ అవ్వాలి. సో, మనం దేన్ని పాయింట్ ఔట్ చేయాలిప్పుడు? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద రీడ్ రైట్ హెడ్? విచ్ సింబల్ ఈస్ గోయింగ్ టు బి పాయింటెడ్ బై ద రీడ్ రైట్ హెడ్? సింబల్ 1. ఎందుకంటే మనం రైట్‌కి కదా మూవ్ అవ్వాల్సింది. సో, ఇప్పుడు 1ని పాయింట్ ఔట్ చేయాలి. 1ని పాయింట్ చేయాలి అంటే Q2 అనే స్టేట్‌ని ఎక్కడ మెన్షన్ చేయాలి? ఆఫ్టర్ 1 ఆర్ బిఫోర్ 1? ఎప్పుడైనా మనం దేన్నైతే పాయింట్ చేస్తున్నామో దానికన్నా ముందు మనం ఆ స్టేట్‌ని మెన్షన్ చేయాలి. సో, ఇక్కడ చేంజ్ అయిన స్టేట్ Q2 కదా! సో, ఈ 1 కన్నా ముందు మనం Q2ని మెన్షన్ చేయాలి. సో, వాట్ ఈస్ ద న్యూ స్ట్రింగ్? X Q2 1 1. ఇది అర్థమైందా లేదా? ఇప్పుడు ఈ క్లాస్ అంతా నేను పెన్ యూజ్ చేయడానికి లేదు. సో, మీరు జస్ట్ విజువలైజ్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. జస్ట్ సెట్ వెదర్ యూ ఆర్ అండర్‌స్టూడ్ ఆర్ నాట్. మీకిది అర్థమైందా లేదా? నేను మిగతా ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను కాబట్టి గ్రాడ్యుయల్‌గా అర్థమవుతుంది. మీకు అస్సలు అర్థం కావట్లేదంటే ఇది రిపీట్ చేస్తాను మళ్ళీ. కెన్ ఐ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద స్ట్రింగ్? ఏమ్మా? కెన్ ఐ ప్రొసీడ్? యాహ్! సో, ఇప్పుడు నెక్స్ట్ మనకి వచ్చిన స్ట్రింగ్ ఏంటి? X Q2 1 1. XQ2 1 1. ఒకసారి అదేనో కాదో చెక్ చేద్దాం కిందకెళ్ళి. చూసారా? XQ2 1 1. XQ2 1 1. నెక్స్ట్ XQ2 1 1 ఉంది. ఓకే. XQ2 1 1. సో, ఇప్పుడు మన పాయింటర్ ఎక్కడుంది? Q2ని పాయింట్ చేస్తుంది. సారీ, మన పాయింటర్ 1 దగ్గరుంది. అంటే మన రీడ్ రైట్ హెడ్ ఫస్ట్ 1ని పాయింట్ చేస్తుంది. ఏ స్టేట్‌లో ఉన్నాం మనం? Q2 అనే స్టేట్‌లో ఉన్నాం. సో, ఇప్పుడు Q2 అనే స్టేట్‌లో 1 ఇన్‌పుట్ వచ్చినప్పుడు ఏ యాక్షన్ తీసుకోవాలి? సో, Q2 అనే స్టేట్‌లో 1 ఇన్‌పుట్ వచ్చినప్పుడు ఏ యాక్షన్ తీసుకోవాలి? వి నీడ్ టు రీప్లేస్ 1 విత్ y. 1ని వైతో రీప్లేస్ చేయాలి. అండ్ లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. స్టేట్ వచ్చేసేసి చేంజ్ అవ్వాలి. ఎలా చేంజ్ అవ్వాలి? Q3 అని చెప్పి చేంజ్ అవ్వాలి. ద స్టేట్ షుడ్ బి చేంజ్డ్ టు Q3. సో, 1 అనేది వైతో రీప్లేస్ అవ్వాలి. సో, 1 వైతో రీప్లేస్ అవ్వాలి అంటే ఇక్కడ స్ట్రింగ్ ఏమవుతుంది? ఇక్కడ ప్రెజెంట్ స్ట్రింగ్ ఏముంది? X11 ఉంది. ఈ 1 వైతో రీప్లేస్ అవ్వాలి అంటే అప్పుడు స్ట్రింగ్ ఏముంటుంది? XY1 ఉంటుంది. ఓకే. స్ట్రింగ్ అర్థమైపోయింది. XY1. నెక్స్ట్ ఎటు మూవ్ అవ్వాలి? లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. లెఫ్ట్‌కి అంటే ప్రెజెంట్ సెకండ్ సింబల్‌ని పాయింట్ చేస్తున్నాము. మళ్ళీ లెఫ్ట్‌కి మూవ్ అవుతే ఫస్ట్ సింబల్‌ని పాయింట్ చేస్తాం. ఏ స్టేట్ యూజ్ చేయాలి? అంటే ఏ స్టేట్‌కి మారింది? Q3 అనే స్టేట్‌కి మారింది. సో, ఇప్పుడు Xని Q3 పాయింట్ ఔట్ చేయాలంటే Q3 అనేది X'కి ఎటుండాలి? లెఫ్ట్ సైడ్ ఉండాలా? రైట్ సైడ్ ఉండాలా? అదర్‌వైస్ వాట్ మే బి ద నెక్స్ట్ స్ట్రింగ్? ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఎలా ఉంది? XQ2 11 గదా! మీరు చెప్పేటప్పుడే పేపర్ మీద రాసేసుకుంటే మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేస్తుంది ఈజీగా. సో, వాట్ మే బి ద నెక్స్ట్ స్ట్రింగ్? లెఫ్ట్ సైడ్ ఉండాలి. అలాంటప్పుడు నెక్స్ట్ స్ట్రింగ్ ఏమవుతుంది? నెక్స్ట్ వచ్చే స్ట్రింగ్ అంటే నేను కొంచెం కిందకి స్క్రోల్ చేస్తాను. వాట్ మే బి ద నెక్స్ట్ స్టెప్? యాహ్! Q3XY1 వెరీ గుడ్. Q3XY1. ఎందుకు Q3XY1? ఎందుకు అంటే ఫస్ట్ మనం స్టేట్ Q3 మారుతున్నాము. అలాగే వైని ఆహ్, వన్ వై సారీ 1ని వైతో రీప్లేస్ చేసాము. అండ్ ఆఫ్టర్ థట్ మనం మోరోవర్ లెఫ్ట్‌కి మూవ్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు పాయింట్ రీడ్ రైట్ హెడ్ Xని పాయింట్ చేస్తుంది. Xని పాయింట్ చేస్తుంది కాబట్టి Xకి ముందు మెన్షన్ చేసుకోవాలి. వెరీ గుడ్. అయిపోయింది. సో, ఇప్పుడు నెక్స్ట్ స్ట్రింగ్ మీరు చెప్పిందా కాదో చెక్ చేద్దాం. యాహ్! X3 సారీ Q3 XY1. వెల్ అండ్ గుడ్. కరెక్ట్‌గా చెప్పారు. ఇప్పుడు Q3 స్టేట్‌లో ఉన్నాం. అండ్ అవర్ రీడ్ రైట్ హెడ్ ఈస్ గోయింగ్ టు పాయింట్ ద సింబల్ X. సో, Q3లో Xని పాయింట్ ఔట్ చేస్తుంది. అంటే Q3లో X వచ్చినప్పుడు ఏ యాక్షన్ తీసుకోవాలి? Q3లో
ఎక్స్ వచ్చినప్పుడు ఏ యాక్షన్ తీసుకోవాలి? ఏ యాక్షన్ తీసుకోవాలి? X5 Q5 XR. Q5 XR అంటే ఏంటి? ఎక్స్‌ని ఎక్స్ గానే ఉంచాలి. అంటే మనకి ఈసారి స్ట్రింగ్ ఏం చేంజ్ అవ్వదు. ఎక్స్ వై1 గానే ఉండిపోతుంది. ఎక్స్‌ని ఎక్స్ గానే ఉంచాలి. రైట్‌కి మూవ్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఈ పాయింటర్ అనేది ఎక్స్‌ని పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ మనం మన రీడ్ రైట్ హెడ్ అనేది వైని పాయింట్ చేయాలి. రైట్‌కి మూవ్ అవ్వాలి. అంటే వైని పాయింట్ చేయాలి. అండ్ స్టేట్ వచ్చేసేసి Q5 అని చెప్పి చేంజ్ అవ్వాలి. సో, ఇప్పుడు వైని పాయింట్ చేయాలి అంటే ఈ స్టేట్ ఎక్కడ రాసుకోవాలి? వై కన్నా ముందు రాసుకోవాలి. సో, నెక్స్ట్ వచ్చే స్ట్రింగ్ ఏంటో చెప్పండి? స్ట్రింగ్ అంటే ఇంక్లూడింగ్ ద స్టేట్ అదంతా కలుపుకొని స్ట్రింగ్ అనుకుందాం. సో, నెక్స్ట్ ఈ సీక్వెన్స్‌లో నెక్స్ట్ వచ్చే స్ట్రింగ్ ఏంటి? మీరు పేపర్ మీద పెడితే ఫాస్ట్‌గా నాకు రెస్పాండ్ అవ్వగలుగుతారు. యాహ్! ఎక్స్ ఇద్దరు డిఫరెంట్‌గా చెప్పారా? చారులత అండ్ నిహారిక. అక్షయ్ వింటున్నావా క్లాసు? మరి రెస్పాన్స్ ఇవ్వట్లేదేంటి? నీకు స్పెషల్‌గా నీ పేరుని పిలిపించుకోవాలని కోరికే ప్రతి క్లాస్‌లో? హ్మ్. కన్‌ఫ్యూజ్ అవుతావు. నువ్వు ఫస్ట్ నుంచి కన్‌ఫ్యూజన్ అవుతూనే ఉంటావు. నేను కన్‌ఫ్యూజ్ అయ్యాను మీరు రకరకాల ఆన్సర్స్ చెప్తుంటే. మళ్ళీ ఒకసారి చూసుకోవాలి నేనిప్పుడు. చూద్దాం ఆగండి. ఇక్కడ Q3 ఎక్స్. సో, Q3 స్టేట్‌లో ఎక్స్. ఎక్స్‌ని ఎక్స్ గానే ఉంచుతాము. సో, స్ట్రింగ్ చేంజ్ అవ్వదు. రైట్‌కెళ్తున్నాము అండ్ Q5. సో, రైట్‌కెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు వైని పాయింట్ చేయాలి. సో, ఎక్స్ తర్వాత స్టేట్ వస్తుంది. సో, ఇప్పుడు స్ట్రింగ్ ఏంటి? ఎక్స్ Q5 Y1. ఎక్స్ Q5 Y1. యాహ్! ఎక్స్ Q5 Y1 అనేది నెక్స్ట్ అవ్వాలి. కన్‌ఫ్యూజన్‌గా ఉన్నా మీరు గ్రాడ్యుయల్‌గా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తూ, వినడానికి ట్రై చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్‌గా కొంచెం క్లారిటీ వస్తూ ఉంటుంది. ప్రాబ్లమ్ లేదు. నేను చాలా స్లోగా చెప్తున్నాను అందుకనే. స్టార్టింగ్ ప్రాబ్లమ్ కాబట్టి చాలా స్లోగా చెప్తున్నాను. మీరు ఫస్ట్‌లో ఎక్కడ మిస్ అయినా సరే మీరింకా ఆ క్లమ్జీనెస్ అలా ఉండిపోతుంది. సో, ఎక్స్ Q5 Y1. ఓకే. ఇప్పుడు అక్షయ్ విను ఇది నీకు అర్థమైపోయిద్ది. ఇప్పుడు ఒక్కసారి విన్నావంటే అర్థమైపోయిద్ది. ఎక్స్ Q5 Y1 గదా! ఇప్పుడు మనం Q5 అనే స్టేట్‌లో ఉన్నామనమాట. దేన్ని పాయింట్ చేస్తున్నాము? Q5 తర్వాత ఏ సింబల్ ఉందో దాన్ని పాయింట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు Q5 స్టేట్‌లో నుంచి Y వచ్చినప్పుడు ఏం చేయాలనేది చూసుకోవాలి. సో, Q5 స్టేట్‌లో నుంచి Y అనే ఇన్‌పుట్‌తో ఏ యాక్షన్ రాసుకున్నాం మనం ఇక్కడ? ఇక్కడ చూడండి. మనకి Q5 ఏ స్టేట్‌కెళ్తాము? సేమ్ మళ్ళీ Q5 స్టేట్‌లోకే ఎళ్తాము. వైని వైగానే ఉంచుతున్నాము. ఎందుకంటే మనకిక్కడ ఈ ట్యూరింగ్ మిషన్‌లో ఇన్‌పుట్ సింబల్స్‌ని మనం రీరైట్ చేసుకునే ఛాన్స్ ఉంది. అందుకని మనం కొన్ని కొన్ని సార్లు రీరైట్ చేసుకుంటూ ఉన్నాం. కానీ ఈ పర్టిక్యులర్ మూవ్‌లో ఏం చేసాము? వైని వైగానే ఉంచేసాం. రీరైట్ చేయట్లేదు. నెక్స్ట్ రైట్‌కి మూవ్ అవుతున్నాం. సో, వైని వైగానే ఉంచేసాం కాబట్టి స్ట్రింగ్ గూడా చేంజ్ అవ్వదు. సపోజ్ నేనిక్కడ వైని గనక నేను 1 గానో, 2 గానో మార్చాలి అనుకున్నానంటే స్ట్రింగ్‌ని చేంజ్ జేసుకోవాలి. సో, ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఇక్కడున్నాను గదా! నా స్ట్రింగ్ ఏంటి? స్టేట్ తీసేస్తే మిగతా స్ట్రింగ్ ఏముంది ఇక్కడ? ఎక్స్, వై, 1 ఉంది. వైని వైగానే ఉంచాను కాబట్టి స్ట్రింగ్ చేంజ్ అవ్వదు. ఎక్స్, వై 1 గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రైట్‌కి మూవ్ అవ్వాలి. సో, నా ప్రెజెంట్ పాయింటర్ రీడ్ రైట్ హెడ్ దేన్ని పాయింట్ చేస్తుందంటే వైని పాయింట్ చేస్తుంది. ఇక్కడున్నాను నేనిప్పుడు. ఇంకా రైట్‌కి మూవ్ అవ్వాలంటే 1 దగ్గరికి రావాలి. సో, ఇప్పుడు దీన్ని పాయింట్ చేయాలి. అండ్ ఏ స్టేట్ ఉంది? ఫైనెట్ కంట్రోల్ మిషన్‌లో ఏ స్టేట్ ఉంది అంటే Q5. సో, Q5 యూజ్ చేసుకొని నేను నెక్స్ట్ దేన్ని పాయింట్ చేయాలి? 1ని పాయింట్ చేయాలి. 1ని పాయింట్ చేయాలంటే నెక్స్ట్ స్ట్రింగ్ ఏమవుతుంది నాకు? ఎక్స్, వై, Q5, 1. ఎందుకంటే దేన్నైతే పాయింట్ చేయాలో దానికి ముందు స్టేట్ పెట్టుకోవాలి. అంతేనా? ఎక్స్, వై, Q5, 1. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. సో, ఇప్పుడు మనం ఏ స్టేట్‌లో ఉన్నాం? వి ఆర్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్‌లో ఉన్నాం మనం? Q5 మ్యామ్. యాహ్! Q5 అనే స్టేట్‌లో ఉన్నాం. సో, ఇన్‌పుట్ సింబల్ ఏముంది? అంటే మన రీడ్ రైట్ హెడ్ దేన్ని పాయింట్ చేస్తుంది? యాహ్! 1ని పాయింట్ చేస్తుంది. అంతే చిన్న చిన్న వాటికి మీరు రిప్లై ఇవ్వడం అలవాటు చేసుకుంటే మీరు ట్రాక్‌లో పడిపోతారు డీవియేట్ అవ్వకుండా అంతే. సో, Q5 అనే స్టేట్‌లో ఉన్నాం. 1ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు Q5లో 1 వచ్చినప్పుడు ఏముందో చూద్దాం ఒకసారి. Q5లో 1 వచ్చినప్పుడు ఏం చేయాలి? దేర్ ఈస్ నో మూవ్. ఏమి రాసుకోలేదిక్కడ. ఏం రాసుకోలేదంటే, అంటే వెళ్ళడానికి ఏమి లేదు అంటే ట్యూరింగ్ మిషన్ హాల్ట్ అయినట్టే. దేర్ ఈస్ నో మూవ్ ఇన్ ద సెన్స్ ట్యూరింగ్ మిషన్ ఈస్ హాల్టెడ్. ట్యూరింగ్ మిషన్ హాల్ట్ అయింది ఫైనల్ స్టేట్‌లోనా? నాన్ ఫైనల్ స్టేట్‌లోనా?
అంటే మనం ఫైనల్‌గా ఇప్పుడు ఎక్కడున్నాం ప్రెజెంట్? చూడండి Q5 దగ్గర ఉండిపోయాం. Q5 అనేది ఫైనల్ స్టేటా? Q6 కదా ఫైనల్ స్టేట్. సో, ట్యూరింగ్ మెషిన్ ఈస్ హాల్టెడ్ ఇన్ ఏ నాన్ ఫైనల్ స్టేట్. సో, అదొక నాన్ ఫైనల్ స్టేట్‌లో ఆగిపోయింది కాబట్టి, ఈ స్ట్రింగ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. దిస్ స్ట్రింగ్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ బై ద ట్యూరింగ్ మెషిన్. ఎందుకు? అదొక నాన్ ఫైనల్ స్టేట్‌లో హాల్ట్ అయింది కాబట్టి. సో, మీరది రాసి ఇక్కడ స్ట్రింగ్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్ అని చెప్పి రాసేస్తారు. అంతే. ఇలా మనం స్ట్రింగ్‌ని ప్రాసెస్ చేయాలి. అడిగిన క్వెషన్ గూడా ఏంటి అంటే 3 స్ట్రింగ్స్ ఏబీసీ తీసుకొని ఏ అనేది 011, బి అనేది 0011 సంథింగ్ అలా తీసుకొని ఒక్కొక్క దాన్ని ఇచ్చిన ట్యూరింగ్ మిషన్ యూజ్ చేసుకొని ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్స్ రాసుకుంటూ వచ్చి ఏదే ఏది యాక్సెప్ట్ అవుతుంది? ఏ స్ట్రింగ్ యాక్సెప్ట్ అవుతుంది? ఏ స్ట్రింగ్ యాక్సెప్ట్ అవ్వట్లేదు అని అడుగుతున్నాడు అంతే. ఇప్పుడు నేను సెకండ్‌ది చెప్పనా? థర్డ్‌ది చెప్పనా? సెకండ్‌ది లెంథీగా ఉంది. లెంథీగా ఉంది మీరు చేసేసేయండి. థర్డ్‌ది నేను చెప్తాను. నేను పెద్దగా ఉన్నాయి ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. పెన్సిల్ లేదు గదా! సో, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ నోట్ చేసుకోండయితే. ఈ సెకండ్ స్ట్రింగ్‌కి మీరు రాసుకురండి. ఇక్కడ మీరు ఫోటోలు తీసేసుకుంటే ఇంక మీరు వేస్టు. ఎందుకంటే మీ హోంవర్క్ చూసి నేను మీకేం మార్కులు, అవార్డులు ఇచ్చేయట్లేదు కదా! మీ ఓన్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వడానికి మీరు చేసుకుంటున్న హోంవర్క్. సో, మీరు చూసి రాసేసుకుంటే నాకు ఒరిగేదేం లేదు. మీకు పోయేదేం లేదు. ఓకే. సో, ఇప్పుడు థర్డ్ స్ట్రింగ్ తీసుకుందాం. థర్డ్ స్ట్రింగ్ ఏంటి? 001. సో, ఇప్పుడు థర్డ్ స్ట్రింగ్‌కి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. నిదానంగా మీకు అలవాటవుతూ ఉంటుంది. హోంవర్క్ కూడా ఈజీగా చేయగలుగుతారు. సో, 001 ఇది హోంవర్క్ నోట్ చేసేసుకోండి. మళ్ళీ అనౌన్స్ చేసేదేం లేదు. సో, 001 ఇనీషియల్‌గా మనం Q1 అనే స్టేట్‌లో ఉంటాం. అండ్ ఇనీషియల్ సింబల్ ఏంటి? 0 కాబట్టి 0కి ముందు Q1 పెట్టుకున్నారు బానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు Q1 అనే స్టేట్‌లో 0 వచ్చింది. సో, Q1 అనే స్టేట్‌లో 0 వస్తే మనం ఏం చేయాలి? Q2 అనే స్టేట్‌కి మారాలి. అండ్ 0 బదులు X తీసుకోవాలి. అండ్ రైట్‌కి మూవ్ అవ్వాలి. సో, మనం 0 బదులు X తీసుకుంటున్నాం గాబట్టి, మన ఇనీషియల్ స్ట్రింగ్ ఏంటి? 001 కదా! 0 బదులు X తీసేసుకుంటే నెక్స్ట్ వచ్చే స్ట్రింగ్ ఏమవుతుంది? X01 అవుతుంది. అందుకనే ఇక్కడ X01 అని రాసేసుకున్నాం. X01. ఈ X01లో ఈ స్టేట్‌ని ఎక్కడ దూర్చాలి మనం ఇప్పుడు? ఈ స్టేట్‌ని ఎక్కడ రాసుకోవాలి అంటే, ఎటు మూవ్ అవ్వాలని చెప్తున్నాం? రైట్‌కి మూవ్ అవ్వాలి. అంటే ఇనీషియల్‌గా మన రీడ్ రైట్ హెడ్ 0ని పాయింట్ చేస్తుంది. నెక్స్ట్‌కి రైట్‌కి మూవ్ అవుతే మిడిల్ ఎలిమెంట్ అంటే సెకండ్ జీరోని పాయింట్ చేయాలి. సో, సెకండ్ జీరోని పాయింట్ చేయాలి. దేన్నైతే పాయింట్ చేస్తుందో దానికన్నా ముందు మనం స్టేట్‌ని రాసుకోవాలి. సో, ఈ సెకండ్ జీరో కన్నా ముందు మనం ఏ స్టేట్‌ని రాసుకుంటాం? Q2 రాసుకుంటాం. సో, నెక్స్ట్ మనకొచ్చే స్ట్రింగ్ ఏమవుతుంది? XQ201 అవుతుంది. ఓకే. ఇప్పుడు మిగతాయన్నీ మీరే చెప్పండి నాకు. సో, ఇప్పుడు మనం Q2 స్టేట్‌లో ఉన్నాము. 0 అనే ఇన్‌పుట్ ఉంది. సో, Q2 స్టేట్‌లో 0 అనే ఇన్‌పుట్‌లో ఏముంది? Q2 0 రైట్ ఉంది. అంటే Q2లోనే ఉంటాము. 0ని 0 గానే ఉంచుతాము. రైట్ మూవ్ తీసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఇన్‌పుట్ స్ట్రింగ్ ఏమవుతుంది? చక్కగా వాయిస్ రెస్పాన్స్ ఇచ్చేయండి. ఫాస్ట్‌గా మూవ్ 1 అయిపోదాం. మ్యామ్. స్ట్రింగ్ మొత్తం చెప్పాలి. అంటే ఇప్పుడు స్ట్రింగ్ అంటే Q3YL మ్యామ్. Q3 మొత్తం 4 వస్తాయి. స్ట్రింగ్ మొత్తం అంటే 4 వస్తాయి. ఎందుకంటే వాళ్ళిచ్చిన స్ట్రింగ్ 3 కదా! దీంతో పాటు అడిషనల్‌గా మనం స్టేట్‌ని గూడా యాడ్ చేస్తున్నాం గదా! ఆ సీక్వెన్స్ Q3Y01 మ్యామ్. ఏంటి మళ్ళీ చెప్పొకసారి? Q3Y01 మ్యామ్. Q3/01 ఒక్క నిమిషం. జస్ట్ ఎ సెకండ్. Q3/Y01 అని చెప్పావు గదా! వై ఎక్కడి నుంచొచ్చింది నీకసలా? వై అని చెప్పావు? ఒకసారి చూడు. ఇక్కడ మనకి Q2లో ఇది కదా నేను చెప్పింది. Q2 అనే స్టేట్‌లో 0 అనే ఇన్‌పుట్‌తో ఏ యాక్షన్ తీసుకోవాలి అది మాత్రమే చూడాలి. Q2 అనే స్టేట్‌లో 0 అనే ఇన్‌పుట్‌తో ఏ యాక్షన్ తీసుకున్నాం? వైని మనం టచ్ చేయలేదు కదా! ఇక్కడెక్కడ మనకి వై అనేది రాలేదు కదా! జస్ట్ మనం ఇక్కడ ఏం చేసాము? 0ని 0 గానే ఉంచాము. రైట్‌కి మూవ్ అయ్యాం. ఎప్పుడైతే మనం స్ట్రింగ్‌ని చేంజ్ చేయట్లే ఇక్కడ. అంటే స్ట్రింగ్‌లో ఉన్న ఎలిమెంట్‌ని రీప్లేస్ చేయట్లే. అదే ఇందాకైతే 0ని X చేసాం. కాబట్టి 0 బదులు X తీసుకున్నాం ఇక్కడ. ఇక్కడ 0 బదులు ఇక్కడ X తీసుకున్నాం. కానీ ఇక్కడేమి 0ని 0 గానే ఉంచుతున్నాం. కాబట్టి ప్రీవియస్ స్ట్రింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ప్రీవియస్ స్ట్రింగ్ ఏంటి? X01 అనేది అంటే టేప్ సింబల్స్ ఉన్న స్ట్రింగ్ అనేది యాజ్ ఇట్ ఈజ్‌గా ఉంటుంది. స్టేట్ మారితే ఒక్కోసారి మారిద్ది, ఒక్కోసారి మారదు. అది చూసుకోవాలి మనం. ఓకే. సో, ఇప్పుడు X01 అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అండ్ ఎటు మూవ్ అవ్వాలని చెప్తుంది? రైట్‌కి మూవ్ అవ్వాలని చెప్తుంది.
సో మనం ఇప్పుడు 0ని పాయింట్ చేస్తున్నాం కాబట్టి రైట్‌కి మూవ్ అవుతే 1ని పాయింట్ చేయాలి. సో నెక్స్ట్ స్ట్రింగ్ ఏమవుతుంది? ఎక్స్ 0 సమ్ స్టేట్ 1. ఏ స్టేట్? Q2లోనే ఉండాలని చెప్తున్నాం గదా! సో Q2. సో నెక్స్ట్ స్ట్రింగ్ ఏమవుతుంది? 0, 1 Q2 సారీ X0 Q2 1 అవుతుంది. X0 Q2 1. సో నెక్స్ట్ చూడండి. X0 Q3 1 కాదు. Q2 1. ఎందుకంటే మనం స్టేట్ Q3కి వెళ్ళలా. Q2లోనే ఉండిపోయాం. నువ్వు మేబీ అక్షయ్ నువ్వు ఇది చూస్తున్నట్టున్నావు. 1 ఇన్‌పుట్‌తో కన్సిడర్ చేసి Q3 Y అని చెప్పినట్టున్నావు ఇందాక. ఇది కాదు మనం కన్సిడర్ చేయాలి. 0 ఇన్‌పుట్‌తో ఈ అంటే సెకండ్ రో ఫస్ట్ కాలమ్‌ని కన్సిడర్ చేయాలి మనం. ఓకే. నెక్స్ట్. సో ఇప్పుడు మనం Q2లో 1 అనే ఇన్‌పుట్‌తో వచ్చే యాక్షన్ కన్సిడర్ చేయాలి. సో Q2లో 1 అనే ఇన్‌పుట్‌తో ఇక్కడికొచ్చాం. ఓకే. నెక్స్ట్‌ది రాసావా నువ్వు అక్షయ్ ఇందాక? సో ఇప్పుడు Q2లో 1 దగ్గరకొచ్చాం. ఇక్కడ యాక్షన్ ఏముంది? Q3 అనే స్టేట్ చేంజ్ అవ్వాలి. Y ఉండాలి. అంటే 1 ప్లేస్‌లో Y రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్‌కెళ్ళాలి. సో ఇప్పుడు నెక్స్ట్ సీక్వెన్స్ ఏంటి? నెక్స్ట్ సీక్వెన్స్ ఏంటి? X0 Q3 1 ఒకసారి చూద్దాం. X0 Q3 1 గాదు. 1 ప్లేస్‌లో Y వచ్చేసిందిగా. XQ3 0Y. XQ3 0Y. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు మనం Q3 అనే స్టేట్‌లో 0 అనే ఇన్‌పుట్‌తో యాక్షన్ చూసి దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్ తీసుకోవాలి. చూడండి ఒకసారి. Q3 అనే స్టేట్‌లో 0 అనే ఇన్‌పుట్‌తో ఏ యాక్షన్ ఉంది? Q3 స్టేట్‌లో 0 అనే ఇన్‌పుట్‌తో ఏ యాక్షన్ ఉందో చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఏముంది? 0ని 0 గానే ఉంచేసాం. 0ని 0 గానే ఉంచాను కాబట్టి స్ట్రింగ్ ఎటు చేంజ్ అవ్వట్లేదు. స్ట్రింగ్ ఏంటి ఇక్కడ? X0Y. సో ఈ X0Y యాజ్ ఇట్ ఈజ్ నెక్స్ట్ మూవ్‌లో కూడా ఉంటుంది. అంటే నెక్స్ట్ యాక్షన్‌లో కూడా అదే స్ట్రింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ Q3 0 గదా! వి నీడ్ టు మూవ్ లెఫ్ట్. లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. Q4కి స్టేట్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు మనం మిడిల్ సింబల్‌ని పాయింట్ చేస్తున్నాం. 0ని పాయింట్ చేస్తున్నాం. లెఫ్ట్‌కి మూవ్ అయితే Xని పాయింట్ చేయాలి. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్ట్రింగ్ టు రైట్ హియర్? ఎవరు చెప్తారు? Q4 X0Y. చూద్దాం ఒకసారి. Q4 X0Y. నేను మళ్ళీ మీరు చూసాక పైకెళ్ళి చెక్ చేయడం కన్నా కిందకొచ్చేసి చెక్ చేయడం బెటర్ గదా! వెరీ గుడ్. Q4 X0Y కరెక్టే. ఇప్పుడు చూడండి Q4 అనే స్టేట్‌లో నుంచి X అనే ఇన్‌పుట్‌తో చూడాలి మనం ఇప్పుడు. Q4 అనే స్టేట్‌లో నుంచి X అనే ఇన్‌పుట్‌తో ఎక్కడికెళ్తుంది? Q4 నుంచి Xకి ఇక్కడికెళ్తుంది. Q1 XR. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి నెక్స్ట్ ఎలిమెంట్ ఏమై ఉండొచ్చు? Q4 అనే స్టేట్ నుంచి X అనే ఇన్‌పుట్‌తో చూసుకోవాలి మనం. Q4 నుంచి Xతో చూసుకుంటే Xని X గానే ఉంచి రైట్‌కి మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ స్ట్రింగ్ ఏంటి? నెక్స్ట్ స్ట్రింగ్ ఏంటో చెప్పండి ఒకసారి? X Q1 0Y. చూద్దాం. X Q1 0Y. వెరీ గుడ్. నెక్స్ట్. అక్షయ్ ఏంటిది X Q4 0Y అని చెప్పావు? Q1 0Y. యాహ్! నెక్స్ట్. నెక్స్ట్‌ది కూడా ఇంక మీరే చెప్పేయండి. XX Q2Y నెక్స్ట్‌ది? చూస్తాను. XX Q2Y. వెరీ గుడ్. XX Q2Y అండ్ ఆఫ్టర్ దట్ Q2 నుంచి Y చూడాలి. Q2 నుంచి Y ఏం చెప్తుందో చూడాలి. XXYయా? ఏంటి నెక్స్ట్ XXY Q2నా?
నెక్స్ట్ అంతేనా? ఎక్స్ఎక్స్‌వై క్యూ2నా? క్యూ2 నుంచి వై చూసుకుంటే కిందకెళ్ళి చూస్తాను. వెరీ గుడ్. ఎక్స్ఎక్స్‌వై క్యూ2. ఆఫ్టర్ దట్ డిఫాల్ట్‌గా బ్లాంక్ ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ మీరు బ్లాంక్ సింబల్ పెట్టుకోవడం అనేది బెస్ట్ చాయిస్ అన్నమాట. డిఫాల్ట్‌గా ఉంటది కాబట్టి మనం ఇక్కడ పెట్టుకుంటే కొంచెం క్లియర్‌గా ఉంటుంది. అందుకని ఇక్కడ పెట్టాను చూడండి. నెక్స్ట్ క్యూ2 నుంచి బ్లాంక్ వచ్చినప్పుడు ఎక్కడికెళ్ళాలనేది చూసుకోవాలి. యాహ్! చారులత వెరీ గుడ్. నెక్స్ట్ క్యూ2 నుంచి బ్లాంక్ వచ్చినప్పుడు మీకు కనిపిస్తుందా టేబుల్? యాహ్! క్యూ2 నుంచి క్యూ2 నుంచి బ్లాంక్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎక్కడికెళ్ళాలి? హాల్ట్స్. మూవ్ లేదు కాబట్టి హాల్ట్ అయిపోయింది. మరి ఫైనల్ స్టేట్‌లో హాల్ట్ అయిందా? నాన్ ఫైనల్ స్టేట్‌లో హాల్ట్ అయిందా? స్ట్రింగ్ రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయింది? ట్యూరింగ్ మెషిన్ హాల్ట్ అయింది మంచిదే. కానీ ఇది నాన్ ఫైనల్ స్టేట్‌లో హాల్ట్ అయింది. ఇక్కడ మనకి ఫైనల్ స్టేట్ క్యూ6. కానీ ఇది నాన్ ఫైనల్ స్టేట్‌లో హాల్ట్ అయింది కాబట్టి స్ట్రింగ్‌ని మనం రిజెక్ట్ చేస్తాం. ఇంకా మీరేం చేస్తారంటే మిడిల్ స్ట్రింగ్ ఉంది గదా! 0011 అది తీసుకొని రేపు చేసి రేపది షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ ఏముంది? యాహ్! ఇది గూడా చెప్పొచ్చు. వద్దు రేపు చెప్తాను. ఓకే మా. ఐయామ్ గోయింగ్ టు లీవ్ నౌ. సో, మీరు కంపల్సరీ ఆ మిడిల్ స్ట్రింగ్ ప్రాసెస్ చేసి అది యాక్సెప్ట్ అవుతుందో లేదో ఇక్కడే కనిపిస్తుంది కదా! అంటారా? అది యాక్సెప్ట్ అవుతుందా లేదా? ఓకే. యాక్సెప్టెన్స్ అని తెలిస్తే ఎలా అయింది? ఇంటర్మీడియేట్ స్టెప్స్ కూడా మీరు జాగ్రత్తగా యేసుకొచ్చి రేపు షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ లిజనింగ్ టు ద క్లాస్ అండ్ గుడ్ బై.